ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन, प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम 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 शांति। गुड मॉर्निंग। शिव बाबा याद है, बाबा चुप्तरू, मीठे बच्चे। मुख्य है याद की यात्रा। याद से ही आयु बढ़ेंगी, विकर्म विनाश होगा,
याद में रहने वालों की अवस्था बोलचाल सब बहुत ఫస్ట్ క్లాస్ होगा అంటే బాబా చెప్తారు. ముఖ్యంగా ఇక్కడ ఏమంటే సబ్జెక్ట్ తలంపుని యాత్ర. ఈ తలంపు నుంచే మన ఆయుష్ కూడా ఎక్కువ అవుతుంది, వికర్మం కూడా వినాశం అవుతుంది. తలంపులో ఉండే వాళ్ళది ఆ స్థితి, మానసిక స్థితి కానీ వాళ్ళ మాటలు వాళ్ళ నడవడికే అంత చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. మన బాబా ప్రశ్న అడుగుతారు, तुम बच्चों को देवताओं से भी जास्ती खुशी होनी चाहिए क्यों? బాబా అడుగుతారు, మీరు బిడ్డలు దేవతల కంటే జాస్తి సంతోషంగా ఉండాలి, ఎందుకు? आंसर, क्योंकि तुमको अभी बहुत बड़ी लॉटरी मिली है. भगवान तुम्हें पढ़ाते हैं. सतयुग में देवताओं को पढ़ाएंगी. कलयुग में मनुष्य मनुष्यों को पढ़ाते हैं, लेकिन तुम आत्माओं को स्वयं परमात्मा पढ़ा रहे. तुम अभी स्वदर्शन चक्रधारी बन रहे हो. तुम्हारे में सारी नॉलेज है, देवताओं में ये नॉलेज नहीं है. అంటే బాబా చెప్తారు, ఎందుకు సంతోషంగా ఉండాలి ఎక్కువగా అంటే మీకు చాలా పెద్ద లాటరీ దొరికింది. భగవాన్ మనకు చదివిస్తూ ఉన్నారు. సత్యుగంలో దేవతలకు చదివిస్తారు, కలియుగంలో మనుషులకు చదివిస్తారు. అయితే మనకు స్వయం పరంపిత పరమాత్మ భగవాన్ చదివిస్తారు. మరి మీరు స్వదర్శన్ చక్రధారి కూడా అవుతూ ఉన్నారు. మీ లోపల ఇదంతా మొత్తం జ్ఞానం ఉంది, దేవతలకు కూడా ఈ జ్ఞానం లేదు. మరి పాట జాగ్ సజ్జనియా జాగ్ అవ నవయుగాయ క్యాయన్ పాట అంటే లేయండి సజ్జనీలు లేయండి, ఇప్పుడు కొత్త యుగం వచ్చేసింది అట్లా. ఓం శాంతి. नए युग में होते हैं देवी देवताएं, है वो भी मनुष्य, परंतु उनके उनके गुण देवताओं जैसे होती है. బాబా చెప్తారు, కాలి ఇప్పుడు కొత్త యుగం వచ్చేసింది, అక్కడ దేవీ దేవతలు ఉంటారు. వాళ్ళు కూడా మనుషులే, కానీ వాళ్ళ లోపల గుణాలు దేవతలాగా ఉంటుంది, दैवी गुणाలు ఉంటుంది. वो है वैष्णव डबल अहिंसक. अभी मनुष्य डबल हिंसक है, मारा मारी भी करते हैं, काम कटारी भी चलाते हैं. इसको कहा जाता है मृत्युलोक, जिसमें विकारी मनुष्य रहते हैं. అంటే సత్యుగంలో దేవతలు డబుల్ అహింసక్ అయినారు, ఇప్పుడు మరి మనుషులు డబుల్ హింసక్ అయినారు. అంటే కొట్లాడుకుంటారు, మరి కామ్ వికారానికి వశమై ఉంటారు, కామ్ వికారం కూడా ఉంటుంది. అందుకే దీని మృత్యులోకం అని చెప్తాం. అందరిలో వికారాలు ఉంది, మనిషి అందరూ వికారి అయిపోయినారు. उनको कहा जाता है देवलोक, जिसमें देवी देवताएं रहते हैं. वो डबल अहिंसक थे. उनका भी राज्य था. कल्प की आयु लाखों वर्ष की होती तो कोई बात का ख्याल भी नहीं आता. సత్యుగ దేవలోకం, అక్కడ దేవి దేవతలు ఉంటారు, వాళ్ళు డబుల్ అహింసక్ అయినారు. వాళ్ళది కూడా రాజ్యం ఉండింది, దేవతల రాజ్యం ఉండింది. అయితే కల్పాని ఆయుష్ లక్షల సంవత్సరాలు చెప్పేదాని వల్ల ఏ విషయం కూడా మనం విచారం చేసానికి లేదు. आजकल कल्प की आयु कम करते जाते, कोई 7,000 कहते हैं, कोई 10,000 कहते हैं. ఇప్పుడంతా మనుషులు వండర్ఫుల్ కల్పాని ఆయుష్ను తగ్గిస్తూ ఉన్నారు. కొందరు 7,000 చెప్తారంటే కొందరు 10,000 చెప్తారు. ये भी बच्चे जानते हैं कि बाप है ऊंचे ते ऊंचा भगवान, और हम उनके बच्चे रहते हैं శాంతి ధామ్. అంటే ఇక్కడ బిడ్డలకు ఇది కూడా తెలుసు, శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్. మరి మన ఆత్మలు బిడ్డలు, వాళ్ళ బిడ్డలు అందరూ శాంతిధామ్లో ఉంటాం.
हम पंडे हैं, रास्ता बताने वाले। इस यात्रा का कोई वर्णन है ही नहीं, बल गीता में अक्षर है मनमना भव, परंतु उसका अर्थ क्या है? अपने को आत्मा समझ बाप को याद करो, ये किसकी बुद्धि में नहीं आता। అంటే మనందరం ఇప్పుడు గైడ్ ఈ యాత్ర దేంట్లో లేదు, వర్ణన లేదు, మన అందరికి దారి చూపిస్తాం. గీతలేమో మన్మనాభవ అక్షరం ఉంది, కానీ దాని అర్థం ఏమి వాళ్ళకి తెలియదు. దాని అర్థం స్వయం ఆత్మని అనుకొని తండ్రి తలంపు చేయండి అట్లా. ఇది ఎవరి బుద్ధిలో లేదు మనుషులు. जब बाप आकर समझाएं तभी किसकी बुद्धि में आए. इस समय तुम मनुष्य से देवता बनते हो. మనిషి यहाँ है, देवता है सतयुग में होते. అంటే ఎప్పుడు తండ్రి వచ్చి ఇదంతా వివరిస్తారు అప్పుడే మనకు కూడా అర్థమవుతుంది, తెలుస్తుంది. ఈ సమయంలో మనుషులు అంటే ఈ సమయంలో మనం మనిషి నుంచి దేవత అవుతూ ఉన్నాం. మనుషులు ఇక్కడ ఉంటారు కలియుగంలో, దేవతలు సత్యుగంలో ఉంటారు. మనం ఇప్పుడు మనిషి నుంచి దేవత అవుతూ ఉన్నాం. మనది ఇది ఈశ్వరీయ మిషన్. నిరాకార పరం పిత పరమాత్మ ఎవరుని మనుషులుగా అర్థం కాదు. నిరాకార అంటే చెయ్యి కాలు ఎక్కడ ఉండి వస్తుంది. శ్రీకృష్ణకు చేయి ఉంది, కాలు ఉంది, భుజాలు ఉంది, పాదాలు ఉంది. భక్తి మార్గంలో ఎంత శాస్త్రాలంతా చేసి పెట్టినారు. ఇప్పుడు మన దగ్గర ఏముంది? చిత్రాలంతా ఉంది. చిత్రాలు దీని ద్వారా తలంపు చేశాను, చిత్రం ద్వారా. ఈ చిత్రంలో మనం అందరికీ వివరంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు చాలా చిత్రాలు చేసినారు. एकदम ऊपर आत्माओं का भी दिखाना అంటే పైన ఆత్మలది కూడా చూపించాలని చెప్తారు. అట్లా చిత్రం కూడా చేయాలి. ఆత్మ దికాయి దే, పైన ఆత్మలు ఇక్కడ పరంధాములు, అది కూడా చిత్రం ద్వారా చూపించాలి. फिर सूक्ष्म वतन, उसके नीचे मनुष्य लोग भी बनाएंगे. దాని కింద సూక్ష్మవతనం, మరి సూక్ష్మవతనానికి కింద ఈ సాకార మనుష్య లోకం. ఇది కూడా చిత్రాల అని వివరంగా ఉండాలి. మనిషి कैसे पिछाड़ी में आकर के फिर ऊपर चढ़ते ये दिखाएंगे. మనుషులు ఎట్లా పైన ఉండి కింద వస్తారు, కిందగా వచ్చిన తర్వాత మళ్ళీ పైన ఎక్కేది, ఇది కూడా చిత్రంలో చూపించాలి. ప్రతిదినం కొత్త ఇన్వెన్షన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎంత చిత్రాలు ఉందో అంత సర్వీస్ కూడా చేస్తూ ఉంటాం. అంత సర్వీస్ కూడా చేయాలి. ఎన్ని చిత్రాలు అంత సర్వీస్. మరి ఇట్లా చిత్రాలు చేయాలి. దాని నుంచి మనుషులు చాలా ఫాస్ట్గా అర్థం చేసుకోవాలి, జల్దీ అర్థమైపోవాలి వాళ్ళకు. ఈ కల్పవృక్షం ఎంత జల్దీ ఎక్కువ అవుతూ ఉంటుంది అంటే మనుషులు బాగా అర్థం చేసుకుంటే ఈ బ్రాహ్మణ వృక్షం ఫాస్ట్గా పెద్దగా అవుతుంది. कल्प पहले जिसने जो पद पाया होगा, जो रिजल्ट निकली होंगी वही निकलेगा. మరి కల్ప ముందు ఎవరు ఏ పదవి తీసుకున్నారు, ఏ రిజల్ట్ వచ్చిందో అదే ఇప్పుడు కూడా వస్తుంది. ऐसे नहीं कि पिछाड़ी में आने वाली माला के दाना नहीं बन सकते हैं, वो भी बनेगी. ఇట్లా కాదు లాస్ట్లో వచ్చిన వాళ్ళు మాలలో మణి అయ్యేదానికి కాదు, అట్లా లేదు, వాళ్ళు కూడా అవుతారు. नवदा भक्ति वाले रात दिन भक्ति में लगे रहते, तब उनको साक्षात्कार होता है. यहाँ भी ऐसे निकलेंगे. అక్కడ నవదా భక్తి చేసేవాళ్ళు రాత్రి పగలు ఎంత భక్తి చేస్తారు, సాక్షాత్కారం కూడా అవుతుంది. అట్లా ఇక్కడ కూడా కొందరు ఉంటారు. ఆ విధంగా బాగా పురుషార్థం చేసేవాళ్ళు వస్తారు, రాజారాణి అయ్యేవాళ్ళు లాస్ట్లో కూడా ఉన్నారు.
रात दिन मेहनत कर पतित से पावन बनेंगे ఛాన్స్ సబ్కో హై. రాత్రి పగలు ప్రయత్నం చేస్తే పతిత నుంచి పావన అయ్యేదని వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది, అందరికీ ఛాన్స్ ఉంది. ఎవరైనా రాజారాణి కావచ్చు, మాలలో రావచ్చు. రాత్రి పగలు ప్రయత్నం చేయాలి. అయితేనే పిछाड़ी में कोई रह जाए ड्रामा ही ऐसा बना हुआ है जो कोई रह नहीं सकता. ఇట్లా కాదు, లాస్ట్లో ఎవరో ఒకరిది మన కొందరికి వదిలేస్తామని లేదు. డ్రామా ఎట్లా చేసి ఉందంటే ప్రతి ఒక్కరికి పరమాత్మ జ్ఞానం దొరికి అందరూ వాపస్ ఇంటికి పోయేది. మొత్తం నలువైపులా కూడా పరమాత్మ సందేశం ఇవ్వాలి. शास्त्र में है एक रह गया तो उलाहना दिया. ये चित्र अखबार आदि में भी పడేంగి. అంటే శాస్త్రాల్లో ఏదో ఉంది, ఎవరో ఒకరు ఉండిపోయినారంట, వాళ్ళు మరి కంప్లైంట్ ఇచ్చినారంట. బాబా చెప్తారు మన చిత్రాలు ఏం బాబా చేసి పెట్టినారు, ఇది న్యూస్ పేపర్లో కూడా వస్తుంది. తుమ్కో భీ నిమంత్రణ మిల్తే, మనకు కూడా ఇన్విటేషన్ దొరుకుతుంది, వచ్చి మా దగ్గర సర్వీస్ చేయండి అని చెప్తారు. అందరూ మా దగ్గర రండి అని పిలుస్తారు. सबको मालूम पड़ेगा कि बाप आया हुआ है. जब पूरा निश्चय होगा तभी दौड़ेंगे. అందరికీ తెలిసిపోతుంది ఫైనల్గా తండ్రి వచ్చినారు అని. ఎప్పుడు పూర్తి నిశ్చయం అవుతుందో అప్పుడే పరిగెత్తి వస్తారు. नामाचार निकलता ही रहेगा. नवयुग सतयुग को ही कहा जाता है. नवयुग अखबार भी निकलती है అంటే ప్రసిద్ధి అవుతూ ఉంటుంది ఈ విశ్వవిద్యాలయం. మరి నవయుగం అనేది సత్యుగం. అట్లా ఒక న్యూస్ పేపర్ పేరు కూడా ఉంది నవయుగ అట్లా అని. तो कहते हैं ना न्यू दिल्ली, परंतु न्यू दिल्ली में ये पुराना किला किचड़ा आदि तो हो नहीं सके. న్యూ ఢిల్లీ అని చెప్తారు. అయితే ఆ న్యూ ఢిల్లీ సత్యుగం, అక్కడ ఈ పాతది ఫోర్ట్ కానీ చెత్త కానీ ఉండదు. అభితో హర్ చీజ్ టేడీ బాంకీ హో గయి. ఇప్పుడు ప్రతి వస్తువు వక్రంగా ఉంది. सतयुग में सब तत्व भी ऑर्डर में रहते हैं. यहाँ तो 5 तत्व भी तमो प्रधान है. సత్యుగంలో ప్రతి ఒక్క తత్వం కూడా ఆర్డర్ అనుసారంగా నడుచుకుంటుంది, నియమానుసారంగా నడుచుకుంటుంది. ఇక్కడ 5 తత్వాలు కూడా తమో ప్రధానం అయిపోయింది. సత్యుగంలో అన్ని సతో ప్రధానంగా ఉంటుంది. ప్రతి ఒక్క తత్వం కూడా మనకు సుఖం ఇస్తుంది. అక్కడ దుఃఖాన్ని పేరే లేదు, దాని పేరే స్వర్గం. సత్యుగాని పేరే స్వర్గం, చాలా సుఖం ఉంటుంది. ఇదన్నీ మనకు ఎవరు చెప్పేది? ये सब बातें अभी तुम समझते हो कि बरोबर अभी हम तमो प्रधान बन गए हैं. ఈ విషయాలంతా మీకు బాగా అర్థమైంది. ఇప్పుడు ఇది కూడా అర్థమైంది. మొదట్లో మనం ఎంత తమో ప్రధాన్, కలియుగంలో మనం చాలా తమో ప్రధాన్గా ఉంటుంది. సతో ప్రధాన్ అయ్యేదానికోసం పురుషార్థం చేయాలి. ఇది చాలా పెద్ద మన లక్ష్యం, ఎక్కాలి. మిగతా వాళ్ళందరూ అంధకారంలో ఉన్నారు, మనం ఇప్పుడు జ్ఞాన ప్రకాశంలో వచ్చేస్తున్నాం, వెలుతుల్లో వచ్చినాం. మనం పైన పోతూ ఉన్నాం. మిగతా వాళ్ళు కలియుగంలో కింద పోతూ ఉంటారు. సంఘంలో వచ్చిన వాళ్ళందరూ పైన పోతూ ఉన్నారు. ఉడితి కళ, చడితి కళ మనకు. ఇదన్నీ విచార సాగర్ మంతన్ చేయాలి. బిడ్డలే కదా విచార సాగర్ మంతన్ చేయాలి. శివబాబా మనకు ప్రతి ఒక్క విషయం కూడా నేర్పించేవాళ్ళు. శివబాబా ఏమి విచార సాగర్ మంతన్ చేయరు, బ్రహ్మ బాబా విచార సాగర్ మంతన్ చేస్తారు. మనందరం కూడా బిడ్డలు విచార సాగర్ మంతన్ చేసి వేరే వాళ్ళకి కూడా చెప్తాం. कोई का तो मंथन बिल्कुल नहीं चलता है. కొందరు మరి విచారమే చేయరు,
కొంచెం కూడా విచారం చేయరు. పురాణి దునియా హీ యాద్ పడుతీ హై. వాళ్ళ బుద్ధిలో ఎప్పుడు చూసినా పాత ప్రపంచమే తలంపు ఉంటుంది. బాప్ कहते हैं पुरानी दुनिया को एकदम भूल जाओ, परंतु बाबा जानते हैं नंबरवार पुरुषार्थ अनुसार రాజధాని స్థాపన हो रही है. బాబా చెప్తారు పాత ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోండి అట్లా. అయితే బాబాకి ఇది కూడా తెలుసు, నంబర్వార్ పురుషార్థ అనుసారంగానే రాజ్యం స్థాపన అవుతూ ఉంది. बाप कहते हैं मैं आकर राजधानी स्थापन कर बाकी सबको वापस ले जाता हूँ. తండ్రి చెప్తారు నేను వచ్చి రాజ్యం స్థాపన చేసి అందరినీ వాపస్ ఇంటికి పిలుచుకొని పోదాను అట్లా. वो लोग तो सिर्फ अपना अपना धर्म स्थापन करते, उनके पिछाड़ी उनके धर्म वाले आ जाते. ఆ ధర్మస్థాపకులేమో వాళ్ళ ధర్మం స్థాపన చేసి మరి వాళ్ళ ధర్మం వాళ్ళందరూ కూడా కిందగా వచ్చేస్తారు. ఎవరు పైన తీసుకుపోరు బాబా తప్ప. ఉనికి క్యా మహిమా కరెంగి, కిందగా తీసుకొచ్చే వాళ్ళది ఏ మహిమ చేసేది. మహిమతో తుమారీ హై. ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ को ही హీరో హీరోయిన్ కహా జాతా. మా బాబా చెప్తారు మహిమ దేవతలదే. ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ వాళ్ళని హీరో హీరోయిన్ చెప్తాం. హీరో లాగా हीरे जैसे जन्म और कौड़ी जैसे जन्म तुम्हारे लिए गाया हुआ. అంటే వజ్ర సమాన జన్మ మరి గవ సమాన జన్మ మానదే ఇది గాయన. फिर तुम एकदम छोटी से गिरकर एकदम नीचे आकर पड़े. మరి మనం ఎంత పైన ఉండి కిందగా కింద వచ్చి పడిన. तो इस समय तुम बच्चों को देवताओं से भी ज़्यादा खुशी होनी चाहिए, क्योंकि तुमको लॉटरी मिली है. तुम्हें अभी भगवान पढ़ाते हैं, वहाँ तो देवताओं को पढ़ाएंगे, यहाँ मनुष्य को पढ़ाते हैं. और तुम आत्माओं को परमपिता परमात्मा पढ़ाते हैं. फर्क हो गया ना. శివబాబు చెప్తారు మీరు దేవతల కంటే ఎక్కువగా సంతోషంగా ఉండాలి ఇప్పుడు, ఎందుకంటే మీకు లాటరీ దొరికింది. బిడ్డలకు చదివించేది స్వయం భగవాన్. సత్యుగంలో దేవతలకు చదివిస్తారు, కలియుగంలో మనుషులకు చదివిస్తారు. అయితే మనకు స్వయం పరంపిత పరమాత్మ చదివిస్తారు. ఎంత తేడా ఉందా లేదా. तुम ब्राह्मणों ने राम राज्य और रावण राज्य को समझा है. బాబు చెప్తారు మీరే బ్రాహ్మణులు రామరాజ్యం అంటే ఏమి రావణ రాజ్యం అంటే ఏమి అర్థం చేసుకున్నారు. అభి తుమ్ జితనా శ్రీమత్ పర్ చలేంగే ఉతనా ఊంచ్ పద్ పాయేంగే. అజ్ఞాన్ కాల్ మే జో కర్తే హై ఓ ఉల్టా హీ హోతా హై. బాబు ఇప్పుడు మీరు ఎంత శ్రీమతిలో నడుచుకుంటారో అంత శ్రేష్ఠ పదవి ప్రాప్తి చేసుకుంటారు. అజ్ఞానంలో అందరం ఉల్టా పని చేస్తూ ఉంటారు. छोटे पन में सगीर बुद्धि होती है और बालिक बुद्धि होती है. 16-17 ईयर्स के बाद समाई होती है, सगाई होती है. आजकल तो गंदे बहुत అంటే చిన్న పిల్లలప్పుడు బుద్ధి చాలా కొంచెం బాగా పవిత్రంగా ఉంటుంది. మరి కొంచెం బాలిక అవుతారు. మరి 16-17 సంవత్సరంలో ఎంగేజ్మెంట్ అవుతుంది. బుద్ధి చాలా అసహ్యంగా అయిపోతుంది. ఇప్పుడంతా చిన్నప్పటి నుంచి కూడా అందరం చాలా అసహ్యంగా ఉన్నారు. బుద్ధి చెడిపోయింది. గోద్ వాలే బచ్చేకి भी సగాయి కరా దేతే. ఒడిలో ఉండే బిడ్డలకు కూడా ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసేస్తారు. ఫిర్ లేనా దేనా షురూ కర్ లేతే. మరి ఇచ్చేది తీసుకునేదంతా స్టార్ట్ చేసేస్తారు. వహా షాదీ కితనీ రాయల్ హోతీ హై. సత్యుగంలో మ్యారేజ్ చాలా రాయల్గా ఉంటుంది. తుమ్కో సబ్ సాక్షాత్కార్ కియా. బాబా ఇదని సాక్షాత్కారంలో చూపించినారు. జితనా ఆగే బఢతే జాయేంగే తో तुम सब साक्षात्कार करेंगे.
ఇంకా ఎంత ముందు పోతూ ఉంటారో అంత మీకు అన్ని సాక్షాత్కారం అవుతుంది. अच्छे फर्स्ट क्लास योगी बच्चों की आयु बढ़ती जाएंगी. बाप कहते हैं योग से अपनी आयु बढ़ाओ. बच्चे समझते हैं योग में हम ढीले हैं. అంటే ఎంత యోగం చేస్తారో అంత మీ ఆయుష్ కూడా ఎక్కువ అవుతుంది. ఫస్ట్ క్లాస్ యోగి బిడ్డల ఆయుష్ ఎక్కువ ఉంటుంది. బాబా చెప్తారు బాగా యోగం చేయండి. అయితే ఇప్పుడు యోగంలో అందరూ చాలా లూజ్గా ఉన్నారు, अंत स्ट्रिक्टगा योगम చేయలేదు స్ట్రాంగ్గా. याद में रहने के लिए माता मारते हैं परंतु रह नहीं सकते हैं. యోగం చేయండి నేను ఎంత కొట్టుకుంటారు అయినా కూడా యోగం చేసానికి కాలేదు. చాలా మంది బిడ్డలు యోగంలో ఫెయిల్, घड़ी घड़ी भूल जाते हैं. वास्तव में यहाँ वालों का चार्ट बहुत अच्छा होना चाहिए. వాస్తవంగా ఎవరు బాబా దగ్గర సమర్పణ అయినారు వాళ్ళ చార్ట్ చాలా బాగుండాలి. బయట ఇంట్లో ఉండే వాళ్ళకంటే చాలా పని ఉంటుంది, ఇక్కడ ఏమి అంత పని, లౌకిక పని. బాబ్కు యాద్ కర్తే కర్తే యహా హీ తుమ్కో సతో ప్రధాన్ బన్నా. బాబా తలంపు చేసుకొని ఇప్పుడే మనం ఇక్కడే సతో ప్రధాన్ కావాలి. కమ్సే కమ్ भोजन बनाते काम करते 8 घंटा मुझे याद करो तो कर्मातीत अवस्था अंत में होंगी. బాబా చెప్తారు కనీసం 8 గంటల సేపు బాబా తలంపు చేయండి. 8 గంటల సేపు అంటే వంట చేసేటప్పుడు పని అంతం చేసేటప్పుడు కూడా బాబా తలంపు చేస్తూ ఉండండి. అప్పుడు కర్మాతీత అవస్థ అంత సమయంలో అవుతుంది. कोई कहे मैं 6 घंटा 8 घंटा योग में रहता हूँ तो बाबा मानेंगे नहीं. बहुतों को लज्जा आती है, चार्ट नहीं लिखते. కొందరు చెప్తారు బాబా నేను 6 గంటల సేపు 8 గంటల సేపు యోగం చేస్తాను అట్లా అని. బాబా ఏమీ ఒప్పుకోరు, అబద్ధం చెప్తారు బిడ్డలు. చాలామందికి చాలా సిగ్గు, చార్ట్ పెట్టుకోరు, చార్టే రాయరు. ఎందుకంటే బాబా తలంపే లేదు. ఆధా గంట भी याद नहीं कर सकते. అర్ధ గంట కూడా బాబా తలంపు చేసలేదు. మురళీ సున్నా కోయి యాద్ नहीं, ये तो धन कमाते हैं. మురళి వినేది తలంపు కాదు, ఇది ధనం సంపాదన చేసేది. యాద్ में तो సున్నా బంద్ हो जाता है. తలంపు చేస్తూ ఉంటే వినేది కాదు, సైలెంట్గా బాబా తలంపు చేసేది. कई बच्चे लिख देते हैं याद में मुरली सुनी परंतु ये याद थोड़ी है. చాలామంది రాస్తారు బాబా నేను మురళి వినేటప్పుడు మీ తలంపులోనే విన్నాను. బాబా చెప్తారు ఇదేం తలంప, మురళి వినేటప్పుడు అంత మురళి పాయింట్సే ఉంటుంది కానీ బాబా తలంప. बाबा खुद कहते हैं मैं घड़ी घड़ी भूल जाता हूँ, याद में भोजन करने बैठता हूँ. बाबा आप तो अभूखता हो, ये कैसे कहूँ बाबा आप भी खाओ हम भी खाते हैं. कोई बात में कहेंगे कि बाबा भी साथ है. అంటే బాబా చెప్తారు బ్రహ్మ బాబా అప్పుడు పురుషార్థం చేస్తూ ఉండేటప్పుడు చెప్తారు నేనే గడి మర్చిపోదాను అనుకుంటారు. భోజనం చేసే టైంలో భోజనంలో కూర్చునేటప్పుడు బాబాని పిలుస్తారు. మరి చెప్తారు బాబా మీరు అభోక్తా కదా, మరి నేను ఎట్లా తినేది మిమ్మల్ని వదిలేసి అట్లా అని చెప్తారు. మీరు తినరు కదా నేను తింటాను కదా. కొన్ని విషయాల్లో చెప్తారు బాబా సదా నా సాత్తులో ఉన్నారు అట్లా అని. ముఖ్య మాట తలంపుని యాత్ర. ఏదో ఒక రీతిలో శివబాబా దగ్గర మాట్లాడుకుని తలంపు చేస్తూనే ఉండాలి. మురళీకి సబ్జెక్ట్స్ బిల్కుల్ అలాగే, తలంపే వేరే మురళీ సబ్జెక్టే వేరే. యాద్ సే పవిత్ర बनते ఆయు बढ़ती है. బాబా తలంపులా ఉంటే పవిత్రంగానూ అవుతాం, మన ఆయుష్ కూడా ఎక్కువ అవుతుంది.
बाकी ऐसे नहीं कि మురళి सुनी तो బాబా इसमें తానా ఇట్లా చెప్పకూడదు. మురళి వినేటప్పుడు కూడా బాబా దీంట్లో ఉన్నారు కదా, తలంపు చేసినాం కదా అని చెప్పకూడదు. మురళి सुनने से विकार विनाश नहीं होगा, मेहनत है. మురళి మాత్రమే వింటే వికారమ వినాశం కాదు, తలంపులో ఉండేదానికి శ్రమ పడాలి. బాబా जानते हैं बहुत बच्चे बिल्कुल याद नहीं कर सकते. బాబాకు తెలుసు చాలామంది బిడ్డలు బాబా తలంపు చేసేదే లేదు, చేసానికే లేదు. వాళ్ళు याद में रहने वालों की अवस्था बोल चाल बिल्कुल अलग होगा. याद से ही सतो प्रधान बनेंगे, परंतु माया ऐसी है जो एकदम बुद्धू बना देती है. बहुतों की बीमारी उतल पड़ती है, मोह जो नहीं था वो उतल पड़ता है, बस मरते हैं. बड़ी मेहनत का काम है. అంటే బాబా చెప్తారు, ఎంతెంత తలంపులా ఉంటామో మన ఆంతరిక స్థితి, మాటలు, నడవడికే ఇదంతా ఒక రకంగా స్పెషల్గా ఉంటుంది, బాగుంటుంది. అయితే తలంపులోనే మన ఆత్మ సతో ప్రధాన అయ్యేది. అయితే మాయ కూడా అట్లా వాళ్ళని మొద్దులాగా చేసి పెట్టేస్తుంది, మొద్దు అయిపోతారు వాళ్ళు. చాలామందికి ఇది ఒక పెద్ద రోగం, లోపల ఉండే రోగాలంతా బయట వచ్చేస్తుంది. ఎప్పుడు మోహం ఉండదు, అయితే అది మోహం బయట వచ్చేస్తుంది, దాంట్లో ఇరుకొని పోదారు. చాలా ఎక్కువగా ప్రయత్నం చేసే మాట ఇదంతా, అన్నిటిని జయించాలి. యోగంలో ఉంటే లోపల ఉండే అన్ని వికారాలు బయట వస్తుంది, కానీ మనం దానంతా జయించాలి. మురళి వింటాం, ఇది ఒకసారి ఈ సబ్జెక్టే వేరే. అయితే దీని నుంచి ధనం సంపాదన అవుతుంది, ఈ సంపాదన చేసే మాట ఉంటుంది. దీంట్లో ఆయుష్ ఏమీ ఎక్కువ కాదు, పావన అయ్యలేదు, వికర్మం వినాశం కాదు. మురళి ఏమో వినాలి, చాలామంది వింటున్నారు మురళి, అయితే వికారంలో పడిపోతారు చాలామంది. సత్యంగా చెప్పారు, తండ్రి చెప్తారు, పవిత్రతలో ఉండలేదంటే ఇక్కడ మరి వచ్చి కూడా ఏం చేస్తారు? ఊరికే మురళి విని ఏం చేస్తారు పవిత్రతలో లేదంటే? చెప్తారు, బాబాకు చెప్తారు, कहते हैं बाबा मैं आजा मिल यहाँ आऊँगा तभी तो पावन बनूँगा. మరి బిడ్డ ఆ బిడ్డ చెప్తాను, ఏమిటి బాబా నేను ఆజా మీలాగా పాపాత్మ, ఇక్కడ వస్తేనే కదా నేను పావన అయ్యేది, లేదంటే ఇట్లా అయ్యేది అని అడుగుతారు. तो यहाँ आने से कुछ सुधार होगा, नहीं तो कहाँ जाए, रास्ता तो सही है. చెప్తారు, ఇక్కడ వస్తే నేను కొంచెమైనా మారుతాను, వేరెక్కడ పోయేది, ఇది ఒకటే కదా దారి ఎట్లా అని. ఐసే బి ఆతే, ఇట్లా చెప్పుకునే వాళ్ళు కూడా వస్తారు. कोई ना कोई समय तीर लग जाएगा. बाबा यहाँ के लिए भी कहते हैं, यहाँ कोई अपवित्रता को नहीं आना चाहिए. అంటే ఏదో ఒక సమయంలో వాళ్ళకు బాణం తగులుతుంది. మరి బాబా మధుబన్ కోసం కూడా చెప్తారు, ఏమంటే అపవిత్రంగా ఉండేవాళ్ళు మధుబన్కు రాకూడదు, ఇది ఇంద్ర సభ మధుబన్. సో అభీ తక్ తో ఆ జాతే హై, అయితే వచ్చేస్తారు కొందరు. एक दिन ये भी ऑर्डिनेंस निकलेगा, जब పక్కి గ్యారంటీ करे తभी అలౌ करे. ఒకరోజు ఇది కూడా ఆర్డినెన్స్ వస్తుంది, పక్కా గ్యారంటీ చెప్తేనే ఇక్కడ వచ్చేదానికి అలౌ చేస్తారు. అంటే సదా పవిత్రంగా ఉంటాను అని పక్కా ప్రతిజ్ఞానం చేయాలి, స్ట్రాంగ్గా ఉండాలి. तो समझेंगे ये तो ऐसी संस्था है, कोई अपवित्र अंदर आ नहीं सकते. అంటే అప్పుడే అందరికీ అర్థమవుతుంది ఇది ఎట్లాంటి సంస్థ అంటే ఇక్కడ అపవిత్రులు ఎవరు లోపల వచ్చేదానికి కాదు. तुम बच्चे समझते हो ये किसकी सभा है? हम भगवान ईश्वर सोमनाथ बबुलनाथ के पास बैठे. మీకు బాగా అర్థమైంది ఇది ఎవరిది సభ. ఈ సభ భగవాన్ ఈశ్వర్ సోమనాథ్ బబులీనాథ్
వాళ్ళ దగ్గర మనం కూర్చొని तो वही पावन बनाने वाला अभी आखिरी में बहुत आ जाएंगे तो फिर कोई हंगामा आदि कर ना सके అంటే పరమాత్మనే కదా పాపం చేసేవాళ్ళు. ఫైనల్గా చాలామంది వస్తారు, అప్పుడు ఏ ప్రకారమైన గలాట ఉండదు. ఈ ధర్మం వాళ్ళు ఎవరందరూ ఉన్నారు వాళ్ళందరూ గ్యారంటీ వచ్చేస్తారు. ఆర్య సమాజీ వాళ్ళు కూడా హిందూని చెప్పుకుంటారు. అయితే మఠ్ పంత్ అదంతా వేరే వేరే చేశారు, పేరు వేరే. దేవతలు సత్యుగంలా ఉంటారు. ఇక్కడ మరి అందరూ హిందూస్ అని చెప్పుకుంటారు. వాస్తవంగా హిందూ ధర్మం అనేది ఒకటి లేదు. హిందూస్థాన్ అనేది దేశాని పేరు హిందూస్థాన్. ఇప్పుడు మీరు బిడ్డలు కూర్చుంటూ లేస్తూ నడుస్తూ స్వదర్శన్ చక్రధారి కావాలి. స్టూడెంట్స్ చదువునే కూడా తలంపు చేస్తూ ఉండాలి, చదువునే మర్చిపోకూడదు. రోజంతా చక్రం కూడా బుద్ధిలో ఉండాలి. దేవతలు మరి మానవులో చాలా తేడా ఉంది. పక్కా స్వదర్శన్ చక్రధారి కావాలి. ఇప్పుడు మన అయిపోతే మళ్ళీ విష్ణు కులంలో పోయి జన్మం తీసుకుంటాం. ఇప్పుడు పక్కా స్వదర్శన్ చక్రధారి అయితే బాగా చెప్తారు. మీకు ఇప్పుడు బాగా అర్థమైంది ఏమి మనం దేవత అవుతూ ఉన్నాం. అట్లా దేవతలు ఫైనల్ దేవతా స్వరూపం, ఫైనల్ స్వరూపం. మనం ఫైనల్గా ఎప్పుడు అవుతాం? ఎప్పుడు మన కర్మాతీత అవస్థకు వచ్చాము అప్పుడు పూర్తిగా దేవతా స్వరూపంలో ఉంటాం. శివబాబా మనని స్వదర్శన్ చక్రధారిగా చేస్తారు. వాళ్ళ దగ్గర ఉండి మనకు జ్ఞానం దొరుకుతుంది. వాళ్ళే మనకు జ్ఞానం ఇస్తారు. శివబాబాలో మొత్తం జ్ఞానం ఉంది, వాళ్ళు మరి మనకు ఇస్తున్నారు. మనం అట్లా అవుతూ ఉంటాం. బ్రాహ్మణ్ అయ్యేది అండి, బ్రాహ్మణ్ అయిన వాళ్ళు మరి దేవత అవుతారు. బ్రాహ్మణ్ అయ్యే దేవత కావచ్చు. ఇప్పుడు ఈ అలంకారం మనం ధారణ చేసుకోండి, మనకి ఇచ్చేది లేదు. అయితే ధారణ చేసుకుంటాం కానీ మన చేత ఆ అలంకారం ఇచ్చేలేదు. ఏదో ఈరోజు పురుషార్థిగా ఉంటాం, రేపు వదిలేస్తాం. అందుకే అది విష్ణు చేత అలంకారం ఇచ్చినది. మనమే విష్ణు కులానికి పోదాం. సత్యయుగంలో అందరూ వైష్ణవ కులం వాళ్ళు కదా. సో ఇట్లా కావాలి మనం కూడా. మనం చాలా మధురంగా ఉండాలి. तो ऐसे वैसे अक्षर बोलने से न बोलना अच्छा है. ఏమేమో మాట్లాడేదానికి బదులుగా గమ్ముగా ఉండేదే మంచిది. అంటే అశుద్ధ మాటలంతా మాట్లాడదు. एक दृष्टांत है. 2 लड़ते थे. सन्यासी ने कहा मुख में मोहल्ला डाल दो, कभी निकलेगा नहीं, निकालना नहीं, रिस्पॉन्ड मिल न सके. 5 विकारों को जीतना कोई मासी का घर नहीं. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏమంటే అత్త కోడలు ఇద్దరు ఎప్పుడు జగడం వేస్తూ ఉంటారు. అప్పుడు సన్యాసి ఏం చేస్తాడంటే ఒక మొహల్రా ఇచ్చి నోట్లో పెట్టుకొని చెప్తాడు, ఎప్పుడు దాన్ని తీయొద్దు అట్లా అని. సో ఒకరు అరుస్తూ ఉండేటప్పుడు ఇంకొకరు నోట్లో ఈ రాళ్ళు ఉంటే వాళ్ళు మాట్లాడేదానికి కాదు, అప్పుడు సైలెన్స్ అయిపోతారు. ఎట్లయినా మనం ఈ 5 వికారాలని జయించాలి. అది ఏమంత ఈజీ మాట లేదు జయించేది. कोई तो अपना अनुभव भी बताते हैं. हमारे में बहुत क्रोध था, अभी बहुत कम हो गया है, बहुत मीठा बनना है. చాలామంది తన అనుభవం కూడా చెప్తారు. మొదట్లో నాకు చాలా కోపం ఉండింది, ఇప్పుడు తగ్గిపోయింది, చాలా మధురంగా కావాలి. कल तुम इन देवताओं के गुण गाते थे, आज तुम समझते हो हम ये बन रहे हैं. నిన్న మనం భక్తి మార్గంలో దేవతల గుణ గాయనం చేస్తూ ఉంటుంది. ఈరోజు మీరు అట్లా అయ్యేదానికి పురుషార్థం చేస్తూ ఉన్నారు. నంబర్ వారేమో ఉంటారు, ఎవరు బాగా సర్వీస్ చేస్తారు వాళ్ళ పేరు కూడా బాబా చెప్తారు, తీసుకుంటారు. సో దారి చూపించాలి అందరికీ.
మనకు కూడా మొదట్లో ఏం తెలుసుకొని ఉండలేదు. మొదట్లో మనకేం తెలిసి ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత అన్నీ తెలుసు. ఇప్పుడు మన జ్ఞానం దొరికింది. ఎవరు చాలా బాగా ధారణ చేసుకుంటారు వాళ్ళే దేవత మంచి పదవి తీసుకుంటారు. जो अच्छी रीति धारण नहीं करते तो उसकी रिपोर्ट आती है. ఎవరు బాగా ధారణ చేసుకోలేదో వాళ్ళది రిపోర్ట్ వస్తూ ఉంటుంది బాబా దగ్గర. बाबा इसमें तो बहुत क्रोध है. बाबा जानते हैं ये रूहानी सर्विस नहीं कर सकते तो फिर స్థూल సర్వీస్ करें. అంటే బాబాకు రిపోర్ట్ ఇస్తారు. బాబా ఫలానా చాలా ఎక్కువ కోపం ఉంది ఎట్లా అని. బాబాకు తెలుసు వాళ్ళు ఆత్మిక సర్వీస్ చేస్తానికి లేదు అంటే మరి స్థూల సేవ అయినా చేయొచ్చు. బాబాకి యాద్ మే రహకర్ సర్వీస్ కరే తో ఓహో సౌభాగ్యం. బాబా తలంపులో ఉండి సర్వీస్ చేస్తే ఎంత సౌభాగ్యం. ఏక్ దోకో యాద్ దిలాతే రహ్. పరస్పరంగా మనం స్మృతి ఇస్తూ ఉండాలి. యాద్ సే బహుత్ బల్ మిలేగా. బాబా తలంపులో ఉంటే మన ఆత్మకు చాలా శక్తి దొరుకుతుంది. याद करने वालों को फिर चार्ट भी रखना है. బాబా తలంపుని చేయాలి, మరి ఆ తలంపుది చార్ట్ కూడా పెట్టుకోవాలి. చార్ట్ నుంచి మనకు అర్థమవుతుంది ఎంతవరకు మనం తలంపు చేస్తాం. హరికో బాబా సావధాన్ भी करते हैं. ప్రతి ఒక్కరికి బాబా హెచ్చరిక చేస్తారు. विश्व में शांति बहुत मांगते हैं. ज़रूर कभी विश्व में शांति थी. సత్యుగ్ में అశాంతి की कोई बात ही नहीं. విశ్వంలో అందరూ శాంతి అడుగుతారు. అంటే ఈ విషయం ఒకప్పుడు శాంతిగా ఉండింది. సత్యుగంలో అశాంతిది మాటనే లేదు. స్వీట్ తండ్రి స్వీట్ బిడ్డలు మొత్తం విషయాన్ని స్వీట్గా చేస్తారు, మధురంగా చేస్తారు తండ్రి బిడ్డలు చేరి. ఇప్పుడు స్వీట్ ఎక్కడ ఉంది? లేనే లేదు. మౌత్ ही మౌత్. ఎక్కడ చూసినా అక్కడ చావు. ये खेल अनेक बार होता है और होता ही रहता है. ఈ ఆట చాలాసారి జరిగింది, మరి జరుగుతూనే ఉంటుంది. ఎండ్ హోనే సక్తా. ఈ చక్రం తిరిగేది అది ఏమి నిలిచేలేదు, తిరుగుతూనే ఉంటుంది. మొదట్లో ఒకప్పుడు మధురంగా ఉండేది, తర్వాత ఇప్పుడు చావు చావు, దుఃఖమే దుఃఖం. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा कोसर मुख्य सार. विकर्म विनाश करने व आयु को बढ़ाने के लिए याद की यात्रा में जरूर रहना है. వికర్మం వినాశం చేసుకునేందుకు మరి ఆయుష్ ఎక్కువ చేసుకునేందుకు తలంపున యాత్రలో ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. याद से ही पावन बनेंगे. इसलिए कम से कम 8 घंटा याद का चार्ट बनाना है. బాబా తలంపులో ఉంటేనే పావన్ అవుతాం. అందుకే కనీసం 8 గంటల సేపు అయినా బాబా తలంపు చేసి చార్ట్ పెట్టుకోవాలి. देवताओं समान मीठा बनना है. सेकंड पॉइंट, देवतलागा मधुरंगा कावल. ऐसे वैसे कोई शब्द बोलने के बजाय न बोलना अच्छा है. తప్పుగా ఏదేదో మాట్లాడేదానికి బదులుగా గమ్ముగా ఉండేదే మంచిది. रूहानी वास्तूल सर्विस करते बाप की याद रहे तो हो सौभाग्य. ఆత్మిక సేవ అయినా సరే, స్థూల సేవ అయినా సరే బాబా తలంపులోనే చేస్తూ ఉంటే ఓహో ఎంత సౌభాగ్యం. वरदान. सेवा में रहते कर्मातीत स्थिति का अनुभव करने वाले तपस्वी मूर्त भाव. సేవ చేసుకొని కర్మాతీత అవస్థాన్ని అనుభవం చేసేవాళ్ళు तपस्वी मूर्ति भाव. समय कम है और सेवा अभी बहुत है. सेवा में ही माया के आने की मार्जिन रहती है. सेवा में ही स्वभाव संबंध का विस्तार होता है. स्वार्थ भी समाया होता है.
तो उसमें थोड़ा सा बैलेंस कम हुआ तो माया नया नया रूप धारण कर आएंगी। इसलिए सेवा और स्व उन्नति के बैलेंस का अभ्यास करो। బాగా చెప్తారు. సమయం ఇప్పుడు చాలా తక్కువ ఉంది, సేవ ఏమో ఇప్పుడు కూడా చాలా ఎక్కువ ఉంది. అయితే సేవలోనే మాయ వచ్చేదానికి కూడా మార్జిన్ ఉంది. సేవలో స్వభావం మరి సంబంధాన్ని విస్తారం ఎక్కువ అవుతుంది, స్వార్థం కూడా దాంట్లో ఉంటుంది. అందుకోసమే కొంచెం మన బ్యాలెన్స్ తగ్గిపోయిందంటే మాయ కొత్త రూపం ధారణ చేసుకొని వస్తుంది మన ముందు. అందువల్లనే సేవ మరి స్వ ఉన్నతిది బ్యాలెన్స్లో పెట్టుకునేది అభ్యాసం చేయాలి. సేవను చేయాలి, స్వ ఉన్నతిను చేసుకోవాలి. రెండు చేరి బ్యాలెన్స్ ఉండాలి. मालिक हो कर्मेंद्रिय रूपी कर्मचारियों से सेवा लो. मन में बस एक बाबा दूसरा ना कोई, ये स्मृति इमर्ज हो तब कहेंगे कर्माती स्थिति के अनुभवी तपस्वी मूर्त. అంటే మాలిక్ వేసి కర్మేంద్రియ రూపీ కర్మచారి ద్వారా సేవ చేయించాలి. మనసులో ఒక్క తండ్రి తప్ప వేరే ఏ మాట ఉండకూడదు, ఎవరు ఉండకూడదు. ఇట్లా స్మృతిని ఇమర్జ్ రూపంలో పెట్టుకుంటుంది. కర్మాతీ స్థితిని అనుభవం చేస్తే వాళ్ళే కర్మాతీ స్థితి అనుభవి మరి తపస్వి ముడుతారు. స్లోగన్ कारण रूपी नेगेटिव को సమాధాన్ రూపీ పాజిటివ్ బనావ్. అంటే అన్నిట్లో కారణాలు చెప్తూ ఉంటే అది నెగిటివ్. ఇప్పుడు సమాధాన్ స్వరూప్ పాజిటివ్గా కావాలి. మరి అవ్యక్త సైలెన్స్ ద్వారా डबल लाइफ फरिश्ता स्थिति का अनुभव చేసాని కోసం फरिश्ता स्थिति का अनुभव करने के लिए किसी भी प्रकार के व्यर्थ और नेगेटिव संकल्प, बोल और कर्म से मुक्त बनो. व्यर्थ व नेगेटिव यही बोझ सदा काल के लिए डीप साइलेंस का अनुभव करने नहीं देता. अभी व्यर्थ बोझ से सदा हल्के बन डबल लाइट फरिश्ता बनो. అంటే ఫరిష్తా స్థితిని అనుభవం చేసాని కోసం ఏ ప్రకారమైన వ్యర్థంలే నెగిటివ్ సంకల్పం, మాట మరి కర్మ నుంచి ముక్తి కావాలి. ఎందుకంటే వ్యర్థ మరి నెగిటివ్ ఇదే బరువు సదాకాలానికి కోసం మనం డీప్గా సైలెన్స్ని అనుభవం చేసానికి కాదు. వ్యర్థ మరి నెగిటివ్ ఉంటే సైలెన్స్ పవరే ఉండదు. ఇప్పుడు ఈ వ్యర్థ బరువు ఏముందో దాన్ని సదా తేలికగా చేసుకుని డబుల్ లైట్ ఫరిష్తా కావాలి. ఓం శాంతి.